కాంగ్రెస్ జనరల్ గా వీళ్ళందరూ కూడా పరిపాలనలో చాలా అనుభవం ఉన్నోళ్ళు కదా, కేసీఆర్ అంటే బీఆర్ఎస్ తో పోల్చుకుంటే అనుభవం కాంగ్రెస్ దీర్ఘకాలం అనుభవం కాంగ్రెస్ కు ఉంది, అనుభవం రేవంత్ రెడ్డికి లేదు. ఆయన కాంగ్రెస్ లో కూడా అనుభవం లేదు కదా, 5 ఏళ్లే కదా కాంగ్రెస్ లోకి వచ్చి 5 ఏళ్లే అయింది. కానీ 5 ఏళ్ళు వచ్చినా గానీ 5 ఏళ్లలో పవర్ లోకి తీసుకురాగలిగారు. అంటే ఆయన ఒక్కడిది కాదు కదా. వాస్తవంగా ఈసారి గెలుపుకు ప్రధాన కారణం కేసీఆరే, తన ఓటమికి. ఆయన ఓటమి వల్ల వీళ్ళు వచ్చారు తప్ప వీళ్ళు అధికారంలోకి వాళ్ళ పాజిటివ్ ఓటుతో వచ్చిందేం లేదు కదా. ఏది ఎట్లున్నా కూడా కాంగ్రెస్ అనేది నిజంగానే జాతీయ కాంగ్రెస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా రేవంత్ రెడ్డి మీద లేదు. ఇప్పుడు ఆయనను పెట్టింది వాళ్ళే, కానీ పరిపాలనా తీరంతా కూడా ఆయన ఇష్టం వచ్చినట్లే చేసుకుంటాడు తప్ప రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ లేకుంటే అక్కడున్న జయరాం రమేష్ ఇంకోరో వాళ్ళు వచ్చి ఇక్కడ డిక్టేట్ చేయట్లేదు కదా. ఈ పాలసీస్ అన్నీ ఈయనే డిసైడ్ చేస్తున్నాడు. క్యాబినెట్ మీటింగ్స్లో ఆయనే డిసిషన్ తీసుకుంటాడు. ఆయనకున్న అదే పాత ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఎవరైతే నవీన్ మిట్టల్ గారు కావచ్చు, లేకుంటే ఇప్పుడున్న రామకృష్ణారావు గారు కావచ్చు, జేఎస్ రంజన్ కావచ్చు, వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు. మరి వాళ్ళను కన్సల్ట్ చేసే డిసిషన్ తీసుకుంటాడు ఆయన, కొత్తగా ఏం లేదు.